మీరు సాతాను ట్రాప్కి పడిపోయారంటే దేవుని చిత్తాన్ని వెతకుండా సొంత నిర్ణయాలు చేసేవాళ్ళు. దేవునికి ప్రార్థన చేయకుండా నీ జీవితాన్ని నీ రోజు గడుపుతున్నావంటే సేమ్ అపవాద అనుచరుడు. నో డౌట్ అబౌట్ ఇట్. యు ఆర్ డిసీవ్డ్. దేవా నీ మీద ఆధారపడలేనాయా అన్నావా, లేకపోతే దేవా నువ్వే నా దిక్కు ప్రభు అంటున్నావా? ఎందుకంటే దేవుని అడగకుండా నువ్వు చేస్తున్నావు అంటే ఏదైనా కార్యమో ఎవరి మీద ఆధారపడుతున్నావు? సొంత తెలివి పైన ఆధారపడుతున్నావు, సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నావు. అపవాది కూడా తెలివిగాడంట. తెలివి భయంకరం తెలివి ఇస్తుంది, గొప్ప జ్ఞానం. బట్ దేవుడు ఎందుకు పడేశాడు? స్వార్థానికి వెళ్ళాడు. నా 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 మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో నా అన్నట్టుగా బ్రతుకుతున్నారా, దేవుడు అన్నట్టుగా బ్రతుకుతున్నారా? నో వన్ థింగ్, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు చేయబడ్డావు, నీ కొరకు కాదు. నువ్వు చేయబడిందే దేవుని కొరకు చేయబడ్డావు. నువ్వు చేయబడిందే దేవుని ఆరాధిస్తానికి చేయబడ్డావు. నువ్వు చేయబడిందే ఆయన సన్నిధిలో నిలబడి ఆయన మహిమ పరుస్తానికి చేయబడ్డావు. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. అది కాదు నేను నా ఇష్టం అన్నావా, యు ఆర్ ద ఫాలన్. అంతే, పడిపోయినవాడు, నష్టమయ్యేవాడు. అంతం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం భయంకరంగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.